మా హాస్టల్‌లో గార్డెన్‌లో కూర్చోవాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. ఇలా ఎందుకంటున్నానో తెలియాలంటే వీడియో ఎండ్ వరకైతే చూడండి. ఈవినింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. డే అంతా బిజీ అయ్యాక ఈ టైంలో కొంచెం స్లో అవ్వడం బాగుంటుంది. ఈరోజు కూడా అలాగే ఫోన్ పక్కన పెట్టేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నాం. మా హాస్టల్‌లో డైలీ అయితే టీ పెడతారు ఈవినింగ్ టైంలో. మేమైతే అప్పుడప్పుడే తాగుతాం. ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే తాగుతాం. అది కూడా బిస్కెట్స్ ఉంటేనే. ఆ టీతో పాటు కొంచెం కామ్ కూడా కావాలి కదా! అందుకే కాసేపు అలా బయటకు వెళ్లి గార్డెన్‌లో కూర్చుంటాం. గార్డెన్‌లో కూర్చోవాలి అంటే అదృష్టం ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మా హాస్టల్ గార్డెన్‌లో మాకన్నా ఎక్కువ కోతులే ఉంటాయి. మేము వాటి మధ్యలో ఉంటున్నామా లేక అవి మా మధ్యలో ఉంటున్నాయా అదైతే అస్సలు అర్థం కాదు. ఇక అలానే క్యాంటీన్‌కైతే వెళ్లి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే కర్రీస్ ఏం బాగుండవు. కాబట్టి వాటితో తిన్నా కొంచెం తినాలి అనిపిస్తుంది కదా! అందుకే వెళ్లి స్నాక్స్ తెచ్చుకున్నాం. ఇక ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది. అప్పుడప్పుడు గార్డెన్‌లో కూర్చొని టీ తాగాలి అనిపిస్తది. కానీ టీ తాగుతూ రిలాక్స్ అవ్వాలి అనుకుంటాం కానీ కోతులు మా స్నాక్స్ మీద రిలాక్స్ అవుతాయేమో అనుకోని రూమ్‌లోనే కూర్చొని తాగుతాము. నిజం చెప్పాలంటే మేము స్నాక్స్ కోసం అయితే క్యాంటీన్‌కి వెళ్ళలేదు. ఫాస్ట్ ఫుడ్ తినాలని వెళ్ళినాము. మా అదృష్టమో, దురదృష్టమో కానీ ఫాస్ట్ ఫుడ్ అయితే అవైలబుల్‌గా లేదన్నారు. ఇక సచ్చినట్టు కర్రీతోనే తినాలి హాస్టల్‌లో అని చెప్పేసి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. మా హాస్టల్‌లో అయితే ఊకే వెజిటబుల్ చట్నీ అని పెడతారు. అది ఏందో అర్థమే కాదు. ఇక అది తినబుద్ధి కాక పప్పులోకైతే స్నాక్స్ అయితే పట్టుకొచ్చుకున్నాం. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇంతే. సింపుల్‌గా ఉంటుంది. మీ ఈవినింగ్స్ ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. సబ్స్క్రైబ్ టు షీ వ్లాగ్.